కొడుకు కానీ కూతురుకు కానీ ఏదైనా అనారోగ్యం కష్టం వస్తే మగాడు కాబట్టి పైకి ఆడవలేడు, లోపల ఎంత కుళ్ళిపోతాడండి తండ్రి. తన వృత్తిని, ఆర్థిక వృత్తిని కోరతాడు, ఆరోగ్యంగా బాగుండాలని కోరతాడు, తన బుద్ధికి మేలు జరగాలి అని కోరతాడు. అంతేకాదు చిన్న కష్టం కొడుకు వచ్చినా పైకి చెప్పడు, తట్టుకోవాలరా నేను కూడా బోడు తట్టుకున్నా అంటాడు. పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేస్తూ ఏం ప్రార్థన చేస్తాడంటే, నిజాయితీ కలిగిన తండ్రి, ప్రేమించే తండ్రి, నేను తట్టుకుంటాను, ఆ రోగం నాకు ఇచ్చి నా కొడుకును కాపాడని అడుగుతాడమ్మా. ఖచ్చితంగా తండ్రి అంతే. దేవుడు ఆ రోగం నాకు ఇచ్చే, ఆ దారిద్ర్యం నాకు ఇచ్చే, ఆ అప్పులైనా నాకు ఇచ్చే, నా కొడుకును కాపాడు. అది తండ్రి, అది తండ్రి. దట్ ఈస్ ది ఫాదర్. మనం చెప్పొద్దా? అసలు చెప్పిన మాట వినడం అనేటటువంటి లక్షణం ఒకటి ప్రధానమై ఉంటుంది. ఎందుచేత అంటే వాలి అంతటి మహావీరుడు ప్రాణాన్ని విడిచిపెట్టేయవలసి వచ్చింది. కోపం రావడం, కోపంలో అసలు మాట వినకపోవడం అనేటటువంటిది ఆ తరువాతి కాలంలో అయ్యో వింటే బాగుండేది అని సరిపెట్టుకోవడానికి శరీరం ఉంటుందని కూడా నమ్మకం ఉండదు. నిన్ను నువ్వు గెలవడం నేర్చుకో. ముందు ఏది ఉండాలి అంటే నీ బలహీనత ఏమిటో నువ్వు గుర్తెరుగు. ఇంకొకళ్ళు చెప్తారు, తల్లి చెప్తుంది, తండ్రి చెప్తాడు, గురువు చెప్తాడు, సమాజంలో పెద్దలు చెప్తారు, కోపడకు. నీ బలహీనత ఏమిటో నువ్వు తెలుసుకుని అది అధిగమించే ప్రయత్నం చెయ్యి. తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసింది అంతే. సో నా కళ పోయింది, నా డబ్బు, నా ధైర్యంతో పాటు నన్ను నేనే కోల్పోయాను. కోపం, అసహనం, చిరాకొచ్చేది. అసలు నన్ను చూసి నాకే అసహ్యం వేసేది. ఎటువంటి బలం అంటే ఆయనది సామాన్యమైన బలం కాదు. రావణాసురుడితో కలిపి లంకాపట్టణంలో ఉన్నటువంటి సమస్తమైన రాక్షసుల్ని మర్దించి పడగొట్టగలిగినటువంటి బలం ఒక్క హనుమతే. ఆయన ఒక్కడే రావణుణ్ణి కూడా చంపగలడు. అంతటి తేజో. ప్రతిసారి భయపడుతూ ఉంటే ఏ పని ముందుకెళ్ళాం. ప్రతి ఫెయిల్యూర్ అపజయం విజయానికి దారి. చిన్నప్పుడు నేను ఫెయిల్ అవుతానే వచ్చాను. నాకు ఫెయిల్యూర్ అనేది నాకు గొప్ప పాఠాలే నేర్పింది. సక్సెస్ నాకు ఎంత పాఠం నేర్పిందో నాకు తెలియదు, కానీ నా ప్రతి ఓటమి నన్ను విజయానికి దగ్గర చేసింది. మనం గెలవలేం, ట్రై చేయకపోతే ఎలాగూ గెలవలేం. ఎవడెదురైనా గడకు మనకు ఎముడెదురైనా ఎగబడి తరిమి తరిమి తెగ తరిమి తరిమి నరకముల వరకు తోతా. రారా జగతిని జయించుదా, రారా చరిత్రని లిఖించుదా, రారా కవితని సవాలు చేసే కమాలు చేద్దాం దిగించుదా. ఆ రేస్ లో కానీ నువ్వు గెలిస్తే ఆ రోజు ఈ లోకంలో నీకన్నా పెద్ద పోటుగాడు ఉండడు. ఏం జరుగుతోంది? తేలిపోతున్నాడు. కానీ ఈవేళ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే. మా అమ్మ చూసింది 20 ఏళ్ళు నా వైభవాన్ని, నా తండ్రి చూడలేకపోయాడు. నాన్న నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా, భయపడ్డావయ్యా. నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా, నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా. నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడిని చూడ్డానికి నువ్వు లేవు కదా, ఈ దుఃఖం ఎవడు తీరుస్తాడంటే. ఆయన వద్దన్న పని చేశాను నేను. ఆయన బైపీసీ చదువు, డాక్టరు, ఇంజనీరు అన్నాడు. నాకు తెలుగే కావాలన్నాను. పట్టుదల, పిచ్చి పట్టు, నాకు తెలుగు కావాలి. నేను ఏం చేసుకున్నా మంచిది. స్కూల్ మాస్టర్ అవుతావరా, అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి, నాకు తెలుగు పద్యానికి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు. ఈవేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి. నా తండ్రి చూడటానికి లేడు కదా.